ఇది మా అందమైన ఊరు తెలంగాణ నారాయణపేట డిస్టిక్ దామరగిద్ద మండల్ వత్తుగుండ్ల గ్రామము. చాలా అందంగా ఉంటుంది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మా ఊరి కనకాద్రి స్వామి టెంపుల్ అండి. చాలా రోజుల నుంచి చూపించాలనుకుంటున్నాను, అస్సలు వీడియో పడలేదు. సో మొన్న రాఖీ పౌర్ణమికి వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళి తీసుకున్నాను. ఇది నా ఒక డ్రీమ్ అన్నట్టు. తీసుకొని మనం వ్లాగ్ చేసి యూట్యూబ్లో పెట్టాలి, మా ఊరి గుడిని అందరికీ చూపించాలి, మా కొండపైన ఉన్న స్వామిని అందరికీ చూపించి అందరికీ వారి ఆశీస్సులు అందించాలని చెప్పేసి చాలా చాలా కోరుకున్నాను. సో ఇన్ని రోజులకు ఇదైతే తీరిపోయింది. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మా ఊరు ఓవర్ వ్యూ. అవతల సైడ్ రోడ్ ఉంటుంది, ఇటు పక్క పొలాలు, అన్ని పొలాల మధ్యలో సో ఈ గుడి అయితే ఉంటుంది. కొండపైన ఉంటుంది ఈ గుడి. ఇక్కడ స్వామివారి రథోత్సవం చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, లేకపోతే దాన్ని మొలకల పౌర్ణమి అంటారు. సో ఆ రోజు స్వామివారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి సో అప్పుడు జరుపుకుంటాడు. సో ఇది వచ్చేసి గుడి, ఆంజనేయ స్వామి గుడి. మనం పైకి వెళ్తుంటే ముందు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, అక్కడ మనం దర్శనం చేసుకుని పైకి వెళ్ళాలన్నమాట. ఇలా చూసుకుంటే ఇటు పక్క తాండా, మా ఊరి తాండా, అండ్ ఇటు పక్క చూసుకుంటే ఊరు అక్కడ తీరు కనిపిస్తుంది కదా, అండ్ ఇటు పక్క చూసుకుంటే మా ఊరు, అండ్ ఇటు వెళ్తే రోడ్ ఉంటుంది దాని పక్క నుంచి. ఆదరణకు నోచుకోలేదు కానీ చాలా గొప్ప గుడి అండి. ఈ చుట్టుముట్టు పల్లెటూళ్ళలో ఇంత మంచి గుడి, వైష్ణవాలయము ఎక్కడ లేదు. ఎప్పుడు ప్రతిష్ఠించిండ్రో, ఎవరు ప్రతిష్ఠించిండ్రో మనకు అంతగా తెలియదు కానీ కాకపోతే చాలా మహిమగల దేవుడు. ఇలా ఇవి కొండపైకి ఎక్కే మెట్లు. సో సుమారు ఒక దగ్గర 150 నుంచి 300 మెట్లు ఉండొచ్చు అనుకుంటా, అంచనా లెక్క పెట్టుకోలేదు. చూసుకోండి, ప్రకృతి రమణీయత, ఇటుపక్క చెట్లు అటుపక్క చెట్లు, మధ్యలో మెట్లు. సో ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. అలా పైకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మా ఊరు యొక్క ఏరియల్ వ్యూ చూపిస్తాను గుట్టపై నుంచి. అండ్ పక్కల మా తాండాలు ఉంటాయి, మా తాండాలు కూడా చూపిస్తాను. అండ్ అంటే పైకి ఎక్కితే మొత్తం చుట్టుముట్టున్న పళ్ళని కనిపిస్తాయి. సో ఈ విధంగా పైకి వెళ్తాం అన్నమాట. సో చూడండి, సో గ్రేట్. కొంచెం పైకి వచ్చేసాను, చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇలాంటి ఒక అందమైన గుడి ఉండడం మా ఊరి ప్రజల యొక్క అందరి అదృష్టము. ఎందుకంటే స్వామివారు కొండపై చాలా ప్రసన్న వదనంతో శాంతమూర్తి రూపంలో కొలువై దర్శనమిస్తుంటాడు. మన కోరిన కోరికలు తప్పకుండా తీర్చే స్వామి. మనం భక్తితో, చాలా ప్రేమతో స్వామివారిని కొలిస్తే తప్పకుండా స్వామివారు కరుణిస్తాడు. మా ఊరికున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సూర్యోదయం తర్వాత చాలాసేపు సూర్యకిరణాలు మా ఊరిపై పడవన్నమాట. సుమారు 7:30-8 గంటలకి సూర్యకిరణాలు మా ఊరిపై పడతాయి. ఎందుకంటే సూర్యుడికి అడ్డుగా ఈ కొండ ఉంటుంది కాబట్టి ఈ విచిత్రం మా ఊరిలో చోటు చేసుకుంటుంది. సో ఇంకో వచ్చేసి చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఊరంతా. అండ్ కొండంతా వచ్చేసి అసలుకి మాటలతో చెప్పడం అయితే కుదరదు, అంత బాగుంటుంది. సో మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. హైదరాబాద్కి దగ్గరగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ చేయండి. స్వామివారి కరుణ కటాక్షం మీరు కూడా పొందండి. ఎందుకంటే చాలా అద్భుతమైన గుడి ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి తాండా. సో దీని ఏమంటాం, పెద్ద తాండా అంటాం. ఇది కూడా ఒక ఊర్లా ఉంటుంది, చిన్న సైజు ఊర్లా ఉంటుంది. సో మా ఊరికి తాండా అన్నట్టు. దీన్ని కూడా సపరేట్ గ్రామ పంచాయతీ. జూమ్ చేసి చూపిస్తాను, చూసుకోండి. ఓకే, ఇదండి. ఓకే, రైట్. సో ఇదన్నమాట. సో ఈ చెట్లు ఇదంతా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువ చదువుకునే వాళ్ళం ఇక్కడే. సో బాక్సులు తెచ్చి తినేవాళ్ళము. ఇక్కడ కూర్చుంటే మా పొలాలన్నీ కనబడతాయి. ఆదిశేషుడు ఇదిగోండి, ఆదిశేషుడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి సో ఆదిశేషుని యొక్క పుట్ట ఉంటుంది. ఓకే, రైట్, చూద్దాం. సో నాకైతే తెలుసు చాలా బ్యూటిఫుల్గా, అందంగా ఉంటుందని. సో మీరు కొత్త కదా, అందుకోసం చూపిస్తున్నాను, మా ఊరిని మీకు పరిచయం చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు వెళ్తున్న కొద్దీ చూస్తారబ్బా. నేను పైకి వచ్చేసాను. మామూలుగా ఇంకో 5 మెట్లు ఎక్కితే ఇంకో పైకి వెళ్ళిపోతాను.
సో ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే సో మా ఊరు వ్యూ అంతా కనిపిస్తుంది జనరల్గా. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మేము కూర్చునే వాళ్ళము. సో ఈ గుండె ఏంటంటే గుండు ప్రత్యేకత ఏంటంటే మధ్యాహ్నం వరకు నీడ ఉంటుంది గుండు కింద. చూడండి పెద్ద గుండె అండి. సో ఇలా ఉంటుంది, ఇదిగోండి. సో ఇది చాలా పెద్ద గుండు. సో ఈ గుండు కింద నీడ ఉంటుంది మధ్యాహ్నం వరకు. సో ఇక్కడే కూర్చొని ఊరుని చూస్తూ ఊరు సైడ్ చూస్తూ చదువుకునే వాళ్ళం అన్నట్ట. చూసుకోండి పొలాలు, కింద పొలాలు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటా, చూపిస్తాను నేను. ఇదిగోండి, దట్స్ గ్రేట్ కదా. అది మా ఊరు, అక్కడ కనిపిస్తుంది అదే మా ఊరు. యా, సో ఇంకొంచెం ఇక్కడ వెళ్ళి చూద్దాం, కవర్ అవుతుంది. సో జనరల్గా ఊరు అండ్ తాండ రెండు అనుకున్నాయి. ఈ రోడ్ ఒకటి డిఫరెన్స్. రోడ్కి అవతల మా ఊరు, ఇది కనిపిస్తుంది ఇది మా ఊరు. అండ్ రోడ్కి యువతల సైడ్ తాండా ఉంటుంది. సో బయ్యారం చూపిస్తాను. సో మేము చిన్నప్పుడు సో ఇందులోకి వెళ్ళి యాక్చువల్గా లోపలికి ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మేము అవతలికి యువతలకి వెళ్ళే వాళ్ళం జనరల్గా. సో చూసుకోండి ఈ విధంగా అన్నమాట. చూడండి, సో ఇలా వెళ్ళి సో జనరల్గా అక్కడ వెళ్తే ఆ ముందర మీకు కనిపిస్తుంది కదా. సో అక్కడ వెళ్తే సో అక్కడ ఒక లోపలికి వెళ్ళడానికి, కిందికి వెళ్ళడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక జనరల్ ఒక మనిషి పడతాడు. సో అలా కిందికి వెళ్ళొచ్చు అనమాట. ఆ కిందికి ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు కిందికి సైడే వెళ్ళొచ్చు మనము. చూసుకోండి, దీని ఏమంటాం, బొయ్యారం అంటాం. లోపల కూర్చోవచ్చు హాయిగా. సో మేము దాగుడు మూతలు ఆడేవాళ్ళం చిన్న ఉన్నప్పుడు. సో ఈ దాగుడు మూతలప్పుడు సో ఈ లోపలికి వెళ్ళేదాము. అవతల సైడ్ నుంచి వచ్చి మీకు చూపిస్తా వీలైతే. ఒకసారి చూడండి. ఓకే, ఇలా లోపల కూర్చోవచ్చు, హాయిగా కూర్చోవచ్చు. అండ్ అన్నీ తెచ్చుకున్నాను నేను, వాటర్ ఇంకా మొత్తం తెచ్చుకున్నాను. స్వామివారి పూజ చేద్దాం. అదొక చిన్న గుహ టైప్ అన్నట్టు. సో మేము ఇందులో కూర్చునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, కూర్చునే వాళ్ళం చిన్న ఉన్నప్పుడు. మనం కనుక పైకి చూసుకుంటే ఈ మోడల్లో, ఇదిగోండి, ఓకే ఈ మోడల్లో ఉంటుంది. ఇంకా పైకి ఎక్కి మొత్తం చూపిస్తాను మీకు టెంపుల్ గురించి మొత్తము. ఇలా పైకి వెళ్దాం. ఇంకా కొన్ని మెట్లే మనకు కనిపించిన కొన్ని మెట్లే మనకు బాకీ ఉన్నాయి. సో మొత్తం చూపిస్తాను. ఇదిగోండి రైట్, పైకి వచ్చేసాము. రైట్, ఇదే చివరి మెట్ట అనమాట. పైకి వచ్చేసాము. సో ఇక్కడ వెళ్ళి చాలాసేపు, ఎంతసేపు అంటే అంతసేపు పడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళము. అబ్బా, యాక్చువల్గా గాలి ఉంటుందండి, అసలుకి ఏసీ పనికిరాదు అనుకో, అంత భయంకరంగా ఉంటుంది గాలి మాత్రం. సూపర్గా ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ లేదనుకుంటా. సో నేను వెళ్ళాను, ఇంకా మిగతా ప్లేసెస్ చూపిస్తాను. సో అక్కడ చూపించాను కదా, అదే బొయ్యారం. యాక్చువల్గా ఇలా లోపలికి వెళ్ళొచ్చు మేము, చూపిస్తాను ఆగండి. సో ఇలా అక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఆ లోపల నుంచి దారి ఉంటుంది, వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. మంచి 1 డే ట్రిప్ ఇది. మనం హైదరాబాద్ నుంచి సుమారు 4 గంటల్లో చేరుకోవచ్చు. ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు. చూసుకోండి, గర్భగుడి యొక్క ప్రధాన గుండె అంటాం కదా, రాయి గుండె అంటాం కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, అబ్బా నా దగ్గర డ్రోన్ కనుక ఉంటే ఎంత బాగా నేను ఇది చేసామని అనుకో, షూటింగ్ సూపర్గా చేసామని. చూసుకోండి. సో అక్కడ కూడా ఆ పైన కనిపిస్తుందా, సో ఆ పైన కూడా మేము కూర్చునే వాళ్ళం. ఆ పైన జనరల్గా ఆ పైన కూడా మేము కూర్చునే వాళ్ళం. సో ఒక్కొక్క గుండె ఒక ఆకారంలో ఉంటుంది, చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది జనరల్, కానీ రైలింగ్ వేయించారు. సో అక్కడ చుట్టూ కింద కనిపిస్తున్నాయి కదా, అవి మా ఊరి పొలాలు అన్నమాట. సో అందులో మా పొలాలు కూడా ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని ఏమంటాం, సీకరాల గుట్ట అంటాము. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ గుట్టకి వెళ్ళి కూడా చూపిస్తాను, ఆ గుట్ట స్పెషాలిటీ ఏం చెప్తాను. సో కాకపోతే చాలా మంచి ప్లేస్, రెగ్యులర్గా చేసి మంచి డెవలప్ చేయొచ్చు. సో దీన్ని కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మరి. సో ఇది గుడి ఓవర్ వ్యూ. అండ్ ఇలా లోపలికి వెళ్తే సో గుడి ఉంటుంది, సూపర్గా ఉంటుంది అప్ప అసలుకి. చూసుకోండి లోపలికి. సో వెళ్దాం. టూలో మీకు స్వామివారి యొక్క దర్శనం చేయిస్తాను. లోపలికి వెళ్ళి పూజ మొత్తం చేసేది కూడా చూపిస్తాను.
సో మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే అన్ని పాటలు మీరు చూడగలరు. అండ్ కొండంతా చూపిస్తాను ఈరోజు. కొండలు ఎక్కడెక్కడ ప్లేస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్యూటిఫుల్ ప్లేస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గుహలు ఉన్నాయి, తర్వాత అన్నీ చూపిస్తాను మీకు. అండ్ నేను పూజ చేసుకునేది కూడా ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో మీకు గనక నచ్చితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి, స్వామి యొక్క కృపను పొందండి. ఓకేనా?